రైతులకు నమస్కారం. నా పేరు సుమన్. మీరు చూస్తున్నారు MS రైతు నేస్తం ఛానల్. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్న రైతులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు సరికొత్త రకం వచ్చేసి మనము కార్తికేయ సీడ్ వాళ్ళ ఫీల్డ్ కోసం మనం విజిట్ చేయడానికి వచ్చినాం మనం. సో మన పక్కన వచ్చేసి రైతు ఉన్నారు. సో ఈ రైతు తోటలో వచ్చేసి ఈరోజు మన ఫీల్డ్ వేయడం జరిగింది క్షేత్రస్థాయి ప్రదర్శనలో. సో మన రైతు వచ్చేసి ఏ సీడ్ ఎంచుకున్నారు, అసలు ఏ కంపెనీ సీడ్ ఇది, ఈ రైతు ఒక ఊరు పేరు తెలుసుకుందాం మనం. అన్న, నీ పేరేంటన్నా? మార్గం వెంకటనారాయణ. ఎక్కడ? దుజ్జల్లాపేట, కృష్ణతి మండలం దుజ్జల్లాపేట. అన్న, ఈ సంవత్సరం మీరు ఏ వెరైటీ వేసుకున్నారన్న? కాళిక వేసి కార్తికేయ సీడ్ వాళ్ళది. సో అన్న, మీకు ఎలా అనిపించింది ఈ సీడు? పాట మంచిగా అనిపించింది, చిన్నప్పటి నుంచి కూడా మంచిగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మంచిగా అనిపించింది. వచ్చింది రావడం తక్కువ, ఇక మంచిగా గుబ్బలు ఏం లేదు. ఈ కాయ కూడా సైజు బాగుంది. కొంచెం గట్టిగా మాట్లాడండి. పొడుగుందని చెప్తాను. సో కాయ సైజ్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. కాయ సైజ్ చూడండి, సైజు పొడుగుందండి బాగా. సైజు మొత్తం కూడా కింద నుంచి పైకి పొడుగుంది. విత్తనం మంచిగా అనిపించింది, మంచిగానే. సో మీ ఏరియాలో ఇప్పుడు దీనికంటే మంచి ఫీల్డ్ ఏమైనా ఉంది ఇంకా? దీనికన్నా మంచిది ఏది లేదు. సో ఇది మీరు వేసుకున్న సీడ్ వచ్చేసి కార్తికేయ సీడ్ వాళ్ళది కాళిక. సో ఇది వేసుకున్నారు మీరు. సో మీరు ఎక్కడ తీసుకున్నారండి ఈ విత్తనాలు? మీరు ఖమ్మంలో తీసుకున్నారు. సో ఇప్పుడు మన పక్కన ఉన్నది డిస్ట్రిబ్యూటర్ అండి. మీ పేరు? మౌనిక ఎంటర్ప్రైజెస్ అండి, తుళ్ళూరు హరికృష్ణ అండి. సో ఈ వెరైటీ మీరు రైతుకు మీరే ఇచ్చారండి? అవునండి. సో ఒకసారి చెప్పండి, ఈ మన వెరైటీ యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది? వెరైటీ చాలా బాగుంటుందండి. సైజు కానీ ఫ్లవరింగ్ కానీ అంతా బాగుంటుంది. నల్లి వైరస్ అన్ని తట్టుకుంటుందండి. సో ఈ వెరైటీ మనకి ఎన్ని రోజుల నుంచి కాస్తుంది తోట? ఇప్పుడు అందరూ రైతులు వచ్చేసి మనకు డిసెంబర్లోనే తోట వేస్తారు. నారు వచ్చేసి 45 రోజులు నారు నుంచి వేస్తారు. కానీ 45 రోజులు నారు తర్వాత మనకి కొన్ని వెరైటీ సో మనకి 60 నుంచి 70 నుంచి 80 నుంచి అట్లా విధంగా కాస్తుంది. సో ఈ వెరైటీ ఒక క్యారెక్టర్ ఎన్ని రోజుల నుంచి? 60 రోజుల నుంచి కాస్తూనే ఉంటుంది. 60 రోజులు కాస్తుంది. సో దీనికి మనకు కొన్ని వెరైటీకి అయితే మనకి గుబ్బ కానీ బొబ్బర అది బిల్టు, ఇప్పుడు నది బారిన చాలా మంది తోట పడుతున్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఈ తోటకి నల్లి లేదు. సో కారణం వచ్చేసి మీ కాళిక సీడ్ వెరైటీ చాలా బాగుంటుందండి. వైరస్ నల్లి రైతులైతే చెప్పండి, రైతులకు ఏం చెప్తున్నారు మీరు? ఈ వెరైటీ వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. 30 నుంచి 40 క్వింటాల్ దిగుబడి వస్తుందండి. అవునండి. అన్ని ఏరియాల్లో, ఖమ్మం జిల్లాలో అన్ని ఏరియాల్లో ఇది ఉందండి. కాళికంటే ప్రతి రైతు తెలుసండి. చాలా బాగుంటుంది, అందరు వేసుకోవాలి. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీరు కాయ యొక్క పొడవు చూడండి ఏ విధంగా ఉందో. బాగుందండి, చూడండి ఎక్సలెంట్గా ఉంది కాయ చూడండి. సో ఈ కాయ కలర్ కానీ క్వాలిటీ కానీ చూడు షేన్ ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. సో మన కాయ వచ్చేసి చూడండి ఫ్రెండ్ ఏ విధంగా ఉందో. సో ఎక్సలెంట్ కాయ ఇది. సైజ్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. మనకి ప్యూర్ తేజ ఇది. సో మన మార్కెట్లో వచ్చేసి మనకి హైయెస్ట్ రేట్ పడే కాయ ఇది. వచ్చి చూడండి ఒకసారి మీరు, ఎక్సలెంట్ ఉంది కాయ మనకి. సో ఈ కాయలు వచ్చేసి మనకి 80 నుంచి 100 గింజలు ఉండే కాయ ఉంది. సో మనకి అధిక బరువు కూడా వస్తుందని 100% కనబడుతూనే ఉంది మనకి. సో ఒకసారి మనం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కాసిన కాయ. సో ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఉన్న వెరైటీలో ఈ సంవత్సరం ఏ వెరైటీ అయినా సరే మంచిగానే కాసింది. కానీ కాసిన వెరైటీలోనే ఎక్సలెంట్ కాసిన వెరైటీ వచ్చేసి మనకి కార్తికేయ కాళిక. సో ఎందుకంటే కాసిన వెరైటీలు అన్నీ మనకి టోటల్గా వచ్చేసి డాగులు ఉన్నాయి. చాలా మంది తోటలో తాలు శాతం ఎక్కువ % ఎక్కువ ఉంది. కానీ ఒకసారి చూడండి ఈ మొక్కలు చూడండి ఏ విధంగా ఉందో. కింద నుంచి కాసినా సరే మనకి ఇప్పటిదాకా ఒక్క తాల్ % కూడా లేదు ఇందులో. సో చూడండి ఫ్రెండ్స్. సో మనము అంటే చాలా మంది ఏమంటారంటే ఈ సంవత్సరము సో ఏ వెరైటీ అయినా మంచిగా కాసింది కదా అంటే మనుషులందరూ ఒకటే కాదు, మనకు ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. సో అదేవిధంగా ఈ సీడ్కి ఉన్న టాలెంట్ ఏంటంటే మనకి కాయ సైజ్ కానీ పొడవు కానీ కలరు క్వాంటిటీ సో ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి మనకి. సో వెరైటీలో వచ్చి మనకి అన్ని వెరైటీలో ఒకే కాదు, మనకి ఏంటంటే మనం మెయిన్గా వచ్చేసి ఏం చూసుకోవాలంటే తాల్ % ఏ విధంగా చూసుకోవాలి. ఈ సంవత్సరం చాలా మంది తోటలో తాలు ఉన్నాయి. కానీ ఈ కాళిక సీడ్ మనకు కార్తికేయ సీడ్ కాళికలు ఇప్పటిదాకా మనకి తాల్ అనేది లేదు. కాయ క్వాలిటీ కానీ % మస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. సో చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ. పక్కన రైతు కూడా వేస్తారు. నా పేరు నవ్య, మాది వచ్చేసి దుజ్జుర్లోపేట, క్రిస్మన్స్ మండలి, ఖమ్మం. మార్గం వెంకటనారాయణ కార్తికేయ స్వీట్స్ వేశారు. బాగుంది, గ్రోత్ కానీ కలర్ కానీ. దిగుబడి మాత్రం ఎకరానికి 35 క్వింటాలు వస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఫస్ట్ టైం కాబట్టి. సో చూడండి ఫ్రెండ్స్, అందరు రైతులు ఉన్నారు. సో రైతులందరూ ఫీడ్బ్యాక్ తీసుకుందాం మనం. అన్న మీ పేరు? రవి. సో మీకు ఎలా అనిపించింది ఈ సీడ్? బాగుందండి. మీ సంవత్సరం మీరు తోట సాగు చేశారా?
సో నెక్స్ట్ ఇయర్ మీరు ఈ సీడ్ ఎంచుకున్నాడు. సో చాలా మంది ఒకసారి రైతులు చూడండి ఎంతమంది ఉన్నారు. మీ పేరు? నెక్స్ట్ సంవత్సరం చేస్తాం. ఈ కాళిక సీడ్ అనేది బాగుందండి. వచ్చే సంవత్సరం కంపల్సరీ. సో మీ ఏరియాలో కార్తీక చూడలు ఎవరైనా వేసారండి? ఎవరు వేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్. సో బాగుందండి, తోట బాగుంది. మీ ఏరియాలో చాలా మంది తోటలు నడుపుతున్నారు కదా. సో దీనికన్నా మంచి తోటలు ఎక్కడ చూసారా మీరు? లేవండి, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే, కాళిక సీడ్. సో ఫ్రెండ్స్, మరి రైతుల మాటలు వినండి ఒకసారి ఏ విధంగా ఉందో. కాళిక సీడ్ వాళ్ళది తోట ఎక్సలెంట్ గా ఉందనేసి రైతుల మాటలు చెప్పడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా కాసింది, గుత్తుల కాయలు కాసినాయి మనకి. చూడండి ఫ్రెండ్స్, కాయ మనకి చూడండి. సో వచ్చిన ఎగురు కూడా సన్న ఎగురు, మంచిగా దగ్గర గనుపులతో కాయ ఎక్సలెంట్ కాసింది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. సో మనకు అన్న నువ్వు సేల్స్ ఆఫీసర్ అని చెప్పి అన్న మీ డిస్ట్రిబ్యూటర్ ఎవరెవరు ఉన్నారు వెళ్ళండి అన్న అక్కడ. సో మన పక్కన ఉన్నారు అందరు సేల్స్ ఆఫీసర్లు. సో ఈ సీడ్ ఒకసారి చెప్పండి అన్న, ఈ సీడ్ ఒక క్యారెక్టర్, క్వాలిటీ, అదేవిధంగా కాయ సైజు సరే ఏ విధంగా ఉంటుంది, రైతులకు మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తున్నారు? నా పేరు ఉమాకర్ అండి, కార్తికేయ సీడ్స్ సేల్స్ మేనేజర్, ఖమ్మం ఏరియా. ఇప్పుడు ఇది మన సీడ్ గురించి చెప్పాలంటే దగ్గర కనుక 4.5 ఇంచులు వస్తుంది. ఫీడ్ ప్యాక్ కూడా కలర్ బాగా క్వాలిటీ ఉంటుంది, ప్యాకింగ్ కూడా గట్టిగా ఉంటుందండి. మన ఎంత కూలోళ్ళు లేట్ అయినా కానీ కలర్ అయితే తగ్గదు. మన కళ్ళం మీద కూడా ఎంత ఎండినా కానీ క్వాలిటీ బాగా వస్తుంది. తోలు మందంగా ఉందండి. మన దగ్గర నుంచి ఏ కార్తికేయ సీడ్ ఇత్తనం అయినా కానీ 30-35 క్వింటాల దాకా వస్తుందండి. ఈ రైతు అయితే వేసుకోకుండా తగ్గిన ఇస్తాం అండి. ఒకసారి మన పక్కన ఇంకో ఉన్నారు, రవి గారు, ఒకసారి మాట్లాడండి. నా పేరు శ్రీను అండి. ఇంకా ఖమ్మం జిల్లా ఇంకా వేరే ఏరియాలో మేనేజర్ చేస్తున్నాను. మన వెరైటీ లక్షణాలు వచ్చేసి మనకి కింద నుంచి ఒకటే సైజు ఉంటుందండి కాపు. మనకి కింద ఏ సైజు ఉందో మనకి చివరి గణపల వరకు ఒకటే సైజులో వస్తుంది. మనకి చిన్నప్పటి నుంచి నల్లి తట్టుకుంటుందండి, మన వైరస్ తట్టుకుంటుంది. వైరస్ తట్టుకొని కూడా మనకి చెట్టు అనేది మనకి గ్రోతింగ్లో కానీ, మన పెరగడంలో కానీ, రోగాలు తట్టుకోవడంలో కానీ, తెగుళ్ళు తట్టుకోవడంలో కానీ బెస్ట్ వెరైటీ అండి కాళిక వెరైటీ. రైతులు ఏదైనా కానీ కార్తికేయ సీడ్ కంపెనీలో ఏ వెరైటీలైనా కానీ నమ్మకంగా పెట్టుకోవచ్చు అండి. మినిమంగా ఇప్పుడు ఈ ఉన్న తోటలో వచ్చేసి మినిమంగా 35-40 క్వింటాల మధ్యలో కాపు దిగింది. రైతులు కూడా బాగా సాటిస్ఫైగా ఉన్నారండి మన వెరైటీ గురించి. ఏదైనా కానీ రైతులు పెట్టుకోవచ్చు అండి కాళిక వెరైటీ వచ్చేసి. సో ఫ్రెండ్స్, నా యొక్క సజెషన్ ఏంటంటే చాలా మంది రైతులు 3-4 ఎకరాల దాకా మనకు తోట సాగు చేస్తున్నారు. సో అందులో మీరు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 1 ఎకరం వచ్చేసి మనకు కార్తికేయ సీడ్ ఏ వెరైటీ అయినా సరే, కాళిక అయినా సరే, అందులో తపస్సు అయినా సరే, ఏదైనా సరే ఒక వెరైటీ వేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మనకు ఎంతమంది వచ్చారో చూడండి ఒకసారి ఈ తోటని విజిట్ చేయడానికి. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు మొత్తం సో ఫ్రమ్ మనం చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా, సో ఈ సీడ్ వచ్చేసి మనకు కాపు చిక్కగా కాస్తుంది. అదేవిధంగా కాయ క్వాలిటీ కూడా కలరు ఎక్సలెంట్గా ఉంది. ఇప్పటిదాకా ఈ తోటలో వచ్చేసి మనకు తాలు కూడా లేదు. సో అందుకే రైతులకు నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మన కార్తికేయ సీడ్ అనేది ఏ వెరైటీ అయినా సరే, కార్తికేయ సీడ్లో ఎన్ని వెరైటీ ఉన్నాయన్నా మనకి కార్తికేయ సీడ్లో? మనకి పెద్ద తేజ సిగ్మెంట్స్ ఉన్నాయండి, ఒక 4-5 వెరైటీలు. బెస్ట్ వెరైటీ అయితే కాళిక బాగుంది. ఈ రైతులు నమ్మకంగా పెట్టుకోవచ్చు అండి ఈ వెరైటీని. సో మన ఇప్పుడు చేస్తున్న ఫీల్డ్ వచ్చేసి కాళిక, ఇది కార్తిక వాళ్ళది. సో ఇది 100% వచ్చి రైతులు వేసుకోవచ్చు. రైతులు మెచ్చే సీడ్ ఇది. ఇప్పుడు దాకా అయితే దీనికి నల్లి అటాక్ అనేది లేదు. సో కాయ కూడా ఎక్సలెంట్ గా మన గుత్తులుగా కాసింది కాయ. చూడండి ఒకసారి, కాయ సైజ్ కానీ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. మనకి రైతులు ఒకటే చూసుకోవాలి ఏంటంటే మనము కాయ ఏ విధంగా కాస్తుంది, అది కాయ మనకు వెడల్పు కాస్తుందా, అది చిక్క కాస్తుందా చూసుకోవాలి మెయిన్ గా. సో ఇది వచ్చేసి మనకి వచ్చేసి ఇదే కన్నా మనకి అంటే మనకు చెట్టు జాతిగా ఇది లేక మనకి తీగ జాతిగా. సో ఇది మనకి కాలికి వచ్చి తీగ జాతి అన్న ఇది. సో మన రైతులు వచ్చి చెప్తున్నా నేను, ఏదైనా సరే మనకు బెస్ట్ వెరైటీ ఏది ఉంటే అదే వేసుకోవాలి. సో మనకి ఇప్పటిదాకా అయితే చాలా మంది తోటలో నల్లి అనేది అటాక్ అయింది. సో ఇప్పటిదాకా మనకి ఈ టైంలో జనవరి దాకా
సో మనకి ఎప్పుడు నవంబర్ నుంచి నల్లి స్టార్ట్ అయింది. నవంబర్, డిసెంబర్, జనవరి ఇప్పటిదాకా ఈ తోట ఈ విధంగా ఉందంటే సో అది వచ్చి మన కార్తికేయ సీడ్ వాళ్ళ మహిమనే. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.